అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇవాళ మన రెసిపీ బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలనేది నేర్చేసుకుందాం. ముందుగా ఒక 1/2 kg బీరకాయని తీసుకోవాలి. నీట్గా వాష్ చేసుకోవాలి. పైన ఎలాంటి డస్ట్ అనేది లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం తొక్కుతోనే చట్నీ చేస్తున్నాం కాబట్టి ఇలా క్లీన్ చేసుకున్న బీరకాయని పీల్ అనేది కొంచెం ఎక్కువగానే తీయాలి. ఇలా చూపిస్తున్న విధంగా పీల్ అంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా బీరకాయతో కర్రీ చేసుకోవచ్చు, పీల్తోనేమో చట్నీ చేసేసుకోవచ్చు. చట్నీ కోసం పీల్ని అంతా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలానే 3 టమాటోస్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. అలానే మంటకి సరిపడా మిర్చీస్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 10 మిర్చి తీసుకున్నాను, కొంచెం స్పైస్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఈ పీసెస్ అన్నీ ఒక ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న ప్యాన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక పెద్ద గెరిటతో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఇలా మూత పెట్టేసి దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ పీసెస్ అనేవి బాగా కుక్ చేసుకోవాలి. మిడిల్లో గెరిటతో తిప్పుకుంటూ మాడిపోకుండా చూసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. మళ్ళా ఒకసారి మూత తీసేసి వీటిని బాగా కలుపుకోవాలి. ఇక్కడ టమాటోస్ అనేవి బాగా సాఫ్ట్ అయిపోయాయి కదా, చూస్తున్నారు కదా. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత దీనిలోకి మనం కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. దానికోసం నేను కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes వరకు మగ్గిస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇలా కొత్తిమీరని అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 minutes వరకు వీటిని కుక్ చేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత దీనిలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా తీసుకొని వేసుకోవటం వల్ల చింతపండు అనేది బాగా మగ్గుతుంది. మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు చింతపండు అనేది బాగా మెరుగుతుంది. దానికోసం చింతపండుని ఇలా ప్యాన్లో వేసి ఇలా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనని స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది. చట్నీ అనేది రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది. దానికోసం మనం ఒక రోట్లో 5 వరకు గార్లిక్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 స్పూను జీలకర్రని, అలానే 1/2 స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ అలానే ఈ ఫ్రై చేసుకున్న ముక్కల్ని అన్నిటినీ కూడా దీనిలో వేసేసుకొని బాగా నూరుకోవాలి. మనం చట్నీ అనేది రోట్లో నూరుకోవటం వల్ల గ్రైండర్లో వేసుకోవటం కన్నా లేకపోతే మిక్సీలో వేసుకోవటం కన్నా దీనిలో నూరుకోవటం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది చట్నీకి. అందుకనే నేను రోట్లో నూరుతున్నాను. మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఇలా నూరుకొని ట్రై చేయండి. ఇలా సాఫ్ట్గా చట్నీ అంతా ఎలాంటి ముక్కలు లేకుండా కొంచెం గుజ్జుగా అయ్యేంత వరకు వేసుకున్నాను. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన బీరకాయ తొక్కు పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా కుందేటీస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. నా నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ప్లీజ్.